ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలని పరిష్కరించడంలోనూ, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విఫలమైనాయి. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12-14 మెమో ఇచ్చి సంక్షేమ బోర్డు పథకాలను భవన నిర్మాణ కార్మికులకి అమలు జరగకుండా అధికారులకి మెమో ఇచ్చారు. ఆ మెమో రద్దు చేసుకొని మేము సంక్షేమ పథకాలు అమలు జరపాలని చెప్పేసి అప్పుడున్న మంత్రులకి, ఎమ్మెల్యేలు కూడా ఇచ్చున్నాం. మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ మేము అధికారంలో రాగానే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పేసి మేము మేనిఫెస్టోలో పెట్టామని చెప్పడం జరిగింది. మరి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్న భవన నిర్మాణ కార్మికుల కోసం ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడడం కానీ, బయట మాట్లాడడం కానీ లేదు. ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు 20 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. మరి కుటుంబాలు 4 ఓట్లు కూడా లెక్కేసుకుని సుమారు 1 కోటి మంది ఓట్లు భవన నిర్మాణ కార్మికుల ఓట్లతో ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరించి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేస్తామని చెప్పారు, పునరుద్ధరిస్తామని చెప్పారు. మరి దాని గురించి ఈ రోజు వరకు అధికారులు ఎవరో కూడా, పాలక వర్గాలు ఎవరో కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. మరి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు లేదు. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డును అమలు చేయాలంటే భవన నిర్మాణ కార్మికులు నిర్మాణాల దగ్గర 1% సెస్ ఖర్చులో వసూలు చేస్తే ఈవేళ వందల వేల కోట్ల రూపాయల నిల్వ ఉంది. ఈ నిల్వ ఉన్న రూపాయలని రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అవసరాలు వాడుకోవడం కోసం ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ, సంక్షేమ బోర్డు పునరుద్ధరించడం కానీ ఈ చట్టాన్ని అమలు చేసే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తే అధికారంలోకి చెప్పే మాటలకి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పనులకి చాలా డిఫరెంట్ కనబడుతుంది. మరి ఈ సంక్షేమ బోర్డు పథకాలు అమలు జరపడానికి డబ్బులు ఉన్నప్పుడు అలా అమలు జరపడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? 12-14 మేము ఎత్తేయాలి కదా. గత ప్రభుత్వం మీద కార్మికులకు వ్యతిరేకత ఇచ్చారు, ఏలే చెప్పారు. గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు బాధాయని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు భవన నిర్మాణ కార్మికులు చర్చించలేదు? భవన నిర్మాణ కార్మిక సంక్షేమం ఎందుకు పునరుద్ధరించాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ గారు ఆవేళ మరి మేము ఆయన మీద చాలా ఆస్తులు పెట్టుకున్నాం. భవన నిర్మాణ కార్మికులు ఆయన ప్రతి ఎన్నికల సభల్లో కూడా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ సమస్యలు మేము పరిష్కారం చేస్తున్నారు. మరి ఆయన వేళ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక్క మాట కూడా, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. మరి ఈ భవన నిర్మాణ కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. అన్ని జిల్లాల్లో జరుగుతుంది. ప్రభుత్వం కానీ స్పందించకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.